అదేదో అంటుంటారు, ఒకటి విన్నాము మేము కూడా. అంటే మీ అక్కగారిని రాజశేఖర రెడ్డి గారు చూసేకొచ్చారు, మీరేమో ఇంట్లో లేకుండా ఎన్టీఆర్ గారిని చూసేకి వెళ్ళారు. అవును, అదంటే ఆ రోజు ఇది నాకు తెలీదు. మా పిల్లలకి బావ ఎలా ఉంటాడో చూడాలనిపించలేదు, కానీ ఎన్టీ రామారావుని ఎలా చూడాలనిపించింది. అట్లా కాదు, కానీ అంటే ఈ ఇంట్లో ఈ ప్రోగ్రాం ఉందనేది మాకు తెలియదు పిల్లలకు. ఓకే ఓకే. సో మేమంతా ఎన్టీ రామారావుని చూడడానికి పోయినా, ఎందుకంటే నేను కొంచెం ఎన్టీ రామారావుని అభిమానిస్తాను నేను. సో నేను ఎన్టీఆర్ అక్కడ ఎవరో పెళ్ళికి, ముస్లిమ్స్ పెళ్ళికి పులివెందులకు రావడం జరిగింది. ఆ టైంకి మేము లేము. అంటే మీరు వచ్చే లోపల మీ బావగారు వెళ్ళిపోయారో చూసి? అవును అవును. తర్వాత బావగారు ఎలా ఉంటారో చూడాలనిపించలేదా మీకు? ఏమైనా క్యూరియాసిటీ కానీ అదే కదా? అంటే తర్వాత చూడడం జరిగింది. తర్వాత వెళ్ళి చూశారు బావగారు ఎలా ఉన్నారు అనేసి. అప్పట్లో నచ్చారు మీ బావగారు? అవును. అంటే డాక్టర్ కదా? అంతే కదా, డాక్టర్, విద్యావంతుడు, తర్వాత మంచి ఫిజిక్ ఉంటుంది, మంచి చరిష్మా ఉన్న ఫ్యామిలీ, అంతా మంచి పర్సనాలిటీ, బాగా నచ్చారు. అంటే మీరు ఒప్పేసుకున్నారు మా బావ అయితే ఈయనే కావాలి అనేసి. జనరల్గా మీరు ఈ రోజుకి కూడా మంచి రాజకీయ నాయకుడిగా ఎదిగారు, అయినా మీలో ఒక కళాకారుడు దాగి ఉన్నాడనేది కూడా చాలామందికి తెలియదు. అంటే పౌరాణిక పాత్రల్లో నటించడానికి మీరు ఎక్కువగా ఇష్టపడతారు. అంటే చిన్నతనం నుంచి కూడా మీరు ఏమైనా ఎక్కువ పౌరాణిక పాత్రలు నటించారు? నేను స్కూల్లో తర్వాత కాలేజీలో ఆ ఫంక్షన్స్లో అంతా మేము ఈ డ్రామాలు వేసేవాళ్ళం. ఎన్ని డ్రామాలు వేసి ఉంటారు? అంటే ఏ పాత్రలు ధరించి? 3-4 చేసి ఉంటాం అన్నమాట. 3-4 అంతే. అంటే ఏ పాత్రలు చేశారు? ఒకసారి కృష్ణదేవరాయలు చేసి ఉంటే నేను, తర్వాత మహామంత్రి తిమ్మర్సు పాత్ర కూడా చేసి ఉన్నా. అంటే అన్ని రాయల నాటి కాలంలో చేశారు. అంటే కృష్ణదేవరాయలకి మీరు హైట్ అంతా కరెక్ట్ సరిపోతారని ఎంచుకున్నారు ఏం కదా? అంటే ఫిజిక్ అంతే ఉంటుంది నాకు తెలిసి. అదే కరెక్ట్ దేవరాయలు గారు. సో మహామంత్రి తిమ్మర్సు చేశాను నేను. తర్వాత సోషల్ కూడా 1-2 చేస్తున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు సినిమాలో యాక్ట్ చేయాలనేది నాకు ఇంట్రెస్ట్ కూడా. ఎందుకు అలా అనిపించింది మీకు సినిమాలో చేయాలంటే? మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అట్లా? ఎవరు లేరు, కానీ నాకు అది ఒక ఇంట్రెస్ట్ సినిమాలో యాక్ట్ చేయాలని. అప్పుడు చిన్నప్పుడు ప్రయత్నం చేశాను. అది కూడా గ్లామర్ కూడా బాగా మెయింటైన్ చేస్తూ వచ్చారంటే సినిమా కోసం. అంటే ఎప్పుడైనా అవకాశం వచ్చిందా సినిమాలో చేయడానికి మీరు? సినిమాలో అంటే అప్పుడు ఏదో కొత్త సినిమా ఎవరో ప్లాన్ చేసి ఏదో చేసినారు, అప్పుడు దాంట్లో సెలెక్ట్ చేసినారు. మరి అదేదో ముందుకు పోలేదు. దాని తర్వాత ఆ రకంగా ఎందుకు ముందుకు పోలేదు? అది అక్కడ ఆగిపోయిందా? ఆగిపోయింది సినిమా, మళ్ళీ ఆగిపోయింది. అంటే మీరు ఎప్పుడు ఇంకా సినిమాలో తీయలేదు? సినిమా తీయలేదు, కానీ సినిమా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే అదే కష్టం ఇంకా సినిమా రంగంలోకి వచ్చారనమాట. రాజకీయ రంగంలో ఉంటూనే సినిమా మీద ఉన్నది, అంటే పౌరాణికాలు అయితే సినిమాల మీద ఉన్న ఇదితో మీకు ఒక క్యూరియాసిటీతో వచ్చారు. అంటే దాంట్లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు అంతా సినీ ఫీల్డ్ అంతా గందరగోళంగా ఉంది. అంటే తొందరగా ఆకలింపు చేసుకున్నారా పరిస్థితుల్లోనంతా కూడా మీరు? ఏముందండి, మనం అంటే అక్కడ అంతా గందరగోళం ఉంది, అంతా అక్కడ కూడా రాజకీయాలు మామూలు స్టేట్ పాలిటిక్స్ ఒకటి అనుకుంటే సినిమాలో కూడా పెద్ద పెద్ద రాజకీయాలు అసలు అక్కడే గ్రూపులు వారీగా ఉంటాయన్నమాట. ప్రొడ్యూసర్ల మధ్యలో ఒకటి కమిటీలు అంటారు, యూనియన్లు అంటారు, అంతా కూడా అలాంటి. ఈ సినిమా పరిశ్రమ అంతా కూడా 3-4 కుటుంబాలకు మాత్రమే పరిమితం అయిపోయింది అనమాట. అంటే ఆ పరిస్థితులు మీకు అంత ఆకలింపు చేసుకున్నారా? అంత అడ్జస్ట్ అయిపోయారా మీరు? అంటే అప్పుడు మా తమ్ముడు చంద్రప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో ఆ ప్రొడక్షన్ కంప్లీట్గా చేయడం జరిగింది. ఎన్ని సినిమాలకు ప్రొడ్యూస్ చేశారు మీరు ఇప్పటివరకు? మేము చేసింది ఒకటే, కానీ ఆయన బతికుంటే ఈ వాడికి ఒక 10-15 సినిమాలు వచ్చేటివి. ఓకే. అంటే మీరు యోగి సినిమాకి మీరే ప్రొడ్యూస్ చేశారు కదా, దానివల్ల నష్టపోయారని తెలుస్తుంది. నష్టం ఏం లేదండి, అంటే భవిష్యత్తులో ఏమైనా ప్లానింగ్ ఉందా? సినిమా చేస్తాను, అయితే టైం దొరకడం లేదు, డెఫినెట్గా చేస్తాను. మీతో చదువుకున్న మిత్రులు పులివెందుల్లో కానీ తిరుపతిలో చదువుకున్న మిత్రులంతా కూడా మీకు ఇప్పుడు అందుబాటులో ఉన్నారా? మాట్లాడుతుంటారా అందరూ? మీరు ఒక పెద్ద స్థాయికి వచ్చారు, కొంతమంది చిన్న స్థాయిలో కూడా ఉండి ఉంటారు, అందరూ మీకు ఈక్వల్ కాకపోయినా కూడా అందరితో అదే సరదాగా ఉంటారా మీరు? డెఫినెట్గా సరదాగా ఉంటారు. అంటే స్థాయి ఏమన్నా, అంటే రెగ్యులర్గా డిగ్నిటీ ఏమన్నా? ఫోన్లో టచ్లో ఉంటారు. అంతే, ఇంట్లో డిగ్నిటీ ఏముందండి, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని మనం అందరితో కలిసి పంచుకోగలిగితేనే ఉపయోగం ఉంటుందండి. లేకుంటే మనం రిజిడ్ అయిపోతాం, ఒంటరి అయిపోతాం. అందుకోసం అందరితో కూడా, అంటే మీ ఫ్రెండ్స్కి ఏదైనా ఇప్పుడు ఏదైనా సహాయం కావాలన్నా కూడా
ఏ విధమైన సాయం కావాలన్నా కూడా కొద్దిగా చొరవ చూపుతారా? డెఫినెట్గా చేస్తాను. చేస్తుంటారు అంటే ఇటీవల కాలంలో ఎవరికైనా ఏమన్నా చేశారంటే ఉద్యోగపరంగా ఇటు ఇంక ఏదైనా ఇతర రెగ్యులర్గా ఒకరేంగా జనరల్గా రెగ్యులర్గా రాజకీయంగా, ఎందుకంటే మీరు మీ బావగారు సుదీర్ఘకాల పాటు రాజకీయాల్లో ఉన్నారు. 2004 నుంచి 2009 వరకు కూడా ఆయన సీఎంగా ఉన్నారు. అప్పుడు కీలకంగా ఉన్నారు మీరంతా కూడా. అప్పట్లో మొత్తం రవీంద్రారెడ్డి గారిది అంతా బావమర్ది గారు కాబట్టి అందరూ కూడా ఒకవైపు చూసేవాళ్ళు. అంటే ఏం చేస్తారో చేయదు అనేది కూడా ఒకవైపు రాజశేఖర రెడ్డి గారి బావమర్ది గారు కదా రవీంద్రనాథ్ రెడ్డి గారు, అలాంటప్పుడు ఎవరికైనా సహాయపడ్డారు? డెఫినెట్గా చాలా నాకు ఎవరు అప్రోచ్ అయినా కూడా డెఫినెట్గా వాళ్ళకి సాయం చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాను. అంటే ఖచ్చితంగా ఇలానా ఏ రకంగా అయినా మనం సహాయం చేస్తాం. కానీ లోక్సత్తా సాధించిన విధానం మీరు చూసినట్టయితే ఓటర్ల జాబితా ప్రక్షాళన దగ్గర నుంచి నేరచరిత్ర వివరాలు బయటపెట్టి ఆ చట్టం తీసుకురావడం దగ్గర నుంచి, పార్టీ నిధుల చట్టం తీసుకురావడం దగ్గర నుంచి, పార్టీ ఫిరాయింపు నిషేధం దగ్గర నుంచి, కేబినెట్ సంఖ్యను కుదించడం దగ్గర నుంచి, సహకార సంఘాల స్వయంప్రతిపత్తి రాజ్యాంగ సవరణ తీసుకురావడం దగ్గర నుంచి, 99వ రాజ్యాంగ సవరణ, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం దగ్గర నుంచి, మరి ఆహార ధాన్యాల ఎగుమతుల నిషేధాన్ని తొలగించడం దగ్గర నుంచి ఇట్లా 15-16 మౌలికమైన మార్పులను దేశంలో తీసుకొచ్చాం.